జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని రాంసాగర్, హిమ్మత్రావుపేట, శనివారంపేట, డబ్బుతిమ్మాయిపల్లి, తిరుమలాపూర్ గ్రామాల పరిధిలోని వ్యవసాయ భూములకు సాగునీటిని సరఫరా చేసే కాలువలను వేగంగా నిర్మించాలని కోరుతూ ఆయా గ్రామాల రైతులు సోమవారం రాస్తారోకో చేపట్టారు. జేఎన్టీయూ క్రాస్ రోడ్డు వద్ద జగిత్యాల కరీంనగర్ రహదారిపై బైఠాయించారు. కొడిమ్యాల మండలంలోని ఇతర గ్రామాలకు ఎల్లంపల్లి ఎత్తిపోతల ద్వారా సాగునీరు సరఫరా అవుతుందని, కాలువలు నిర్మించకపోవడంతో తమ పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పోతారం పెద్ద చెరువు రిజర్వాయర్ నుంచి తమ గ్రామాలకు సాగునీటి కాలువ నిర్మాణానికి 2 ఏళ్ల క్రితమే అనుమతులు మంజూరయ్యాయని, పరిహారం సైతం అందించిన పనులు మాత్రం చేపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరిగేషన్ శివకుమార్ అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. మల్యాల సిఐ నాగేందర్ గౌడ్, కొడిమ్యాల ఎస్ఐ సోమ సతీష్ కుమార్, మల్యాల ఎస్ఐ ఫణీంద్రచారి రైతులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. అనంతరం స్థానిక తహసీల్దార్ పద్మావతికి రైతులు వినతి పత్రం అందించారు. మాకు 4 సంవత్సరాల నుంచి నీళ్లు లేవు. మాకు చుట్టూ పల్లెల పొంటి కొడవాల ఇవి అన్ని బట్టి పోతున్నాయి నీళ్లు. మాకు మాత్రం ఒక్క బొట్టు నీళ్ళు లేవు, తాగటానికి లేవు, సేంద్రకు లేవు. మాకు బాగా ప్రాబ్లం అవుతుంది. ఈ కాలువలు ఇస్తానని కూడా పైసలు కూడా అందరికి రైతులకు ముట్టినాయి. కాలువ తీసడం లేదు. ఎవరు ఊళ్ళోకి వచ్చిన కానీ రేపు మా పండుగనే కానీ ఇంకా ఎవరు కూడా మా యొక్క ఎవరు కూడా మధ్యది లేకుండా ఉన్నారు. మా ఊళ్ళో కూడా పట్టించుకునేవారు ఎవరు కూడా లేరు. సర్పంచ్ మాకు ఆధారాలు ఎవరు బయట వాళ్ళు కూడా ఎవరు లేరు. మాకు రైతులకు అయిన ప్రతి జాతికి మాకు నీళ్ల గురించి బాగా ప్రాబ్లం ఉన్నది సార్. అందరికీ నమస్కారం. మాకు తప్పకుండా నీళ్లు కావాలి. ఇప్పుడు మాకు రోడ్ ఎక్కిన మామూలను ఈగలు తీసేసినట్టు తీసేస్తారు బందుకు. మేము ఎప్పుడు రోడ్ ఎక్కినా గానీ మాకు ప్రాబ్లం ఉన్నది. నీళ్ళ గురించి మాకు బాగా తక్లీఫ్ ఉన్నది సార్. ఎమ్మెల్యే చెప్పుకున్నాము ఉన్నా అప్పటి నుంచి అయినా రోడ్ ఎక్కిన కూడా ఒక్కరు కూడా మాకు సమాధానం మీకు నీళ్ళు వస్తాయని మమ్మల్ని బందుకు ఓదార్చి బందుకు పెట్టేటోళ్ళు ఎవరు కూడా లేకుండా మాదేవి పరిస్థితి కొండగట్టు మేము ఎట్లా అడిగి అన్నది మీరు కొంచెం గమనించాలి, మమ్మల్ని ఆదరించాలి మేము కోరుకుంటున్నాం. ఇంతే. పోతారం జలాశయం నుంచి డబ్బుతిమ్మాయిపల్లి, హిమ్మత్రావుపేట, శనివారంపేట గ్రామాలకు గ్రావిటీ కాలువ ద్వారా రావాల్సిన కాలువ పనులు ఇప్పటికీ కూడా రాకపోవడం వల్ల ఈరోజు 3 గ్రామ ప్రజలు దొంగల మరి చౌరస్తా మీద రాస్తారోకో దిగడం జరిగింది. అలాగే మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్లు మా గ్రామాల్లో ప్రచారానికి వచ్చినటువంటి ఎమ్మెల్యే గారు 3 నెలల్లో గ్రామాలకు చెరువులు నింపుతా అని మాట ఇచ్చినటువంటి ఎమ్మెల్యే ఇప్పటి వరకు కనీసం ఈ గ్రామాల కన్నెత్తి కూడా చూడలేడు. కనీసం ఈ రైతులను పట్టించుకునే పాపన పోలేడు. ఈ రోజు ఇక్కడ మేము ఇంతమంది రైతులు ఉంటే ఏ రాజకీయ పార్టీ లేదనక కేవలం కడుపు మండి చేస్తున్నాం తప్ప మరొకటి కాదు. దీన్ని కొందరు రాజకీయ కోణంలో చూస్తున్నారే తప్ప ఇది మా సమస్య, మా ప్రత్యేకమైన సమస్యతో ఈ రోజు రోడ్డెక్కడం జరిగింది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. రాబోయే కాలంలో దీన్ని మరింత ఉధృతంగా చేస్తాం. తప్పనిసరిగా నీళ్లు సాధిస్తాం. వాస్తవం జరిగింది ఏంటంటే పోతారం నుంచి రావాల్సిన నీళ్లు అంత మాకు రాలేవు. అయితే వాస్తవం జరిగింది కొండాపూర్ మైసమ్మ చెరువు నుండి సిరిసిల్ల రాజన్న జిల్లాలోని వేములవాడ నియోజకవర్గంలోని వేములవాడ, రుద్రాంగి, చందుర్తి, ప్రస్తుత చందుర్తి మండలం, మేడిపల్లి, కతలాపూర్ మండలం దాకా పోయినటువంటి నీళ్లు కనీసం పోతారం చెరువు నుంచి 4 కిలోమీటర్లు ఉన్న డబ్బుతిమ్మాయిపల్లి, హిమ్మత్రావుపేట, రాంసాగర్, శనివారంపేట గ్రామాలకు రాకపోవడం అనేది ఎంత విడ్డూరం అంటే ఇది కొందరి స్వార్థం వలనో మరి వారి అసమర్థత వలనో తెలియదు కానీ ఈ రోజు 4 గ్రామాల ప్రజలు తాగడానికి కూడా మంచి నీళ్లు లేని పరిస్థితి ఈ రోజు దాపురించిందంటే ఇది ఎంత అసమర్థతనో అర్థం చేసుకోవాలి. దయచేసి ఈ రోజు మేము ధర్నా కూర్చున్నాం. ఇది కేవలం ఆరంభం మాత్రమే. కనీసం ఒక్క అధికారి ఏమనంటే ఎలక్షన్ కూడా అని చెప్తున్నారు, కనీసం బతకడానికి కూడా ఎలక్షన్ కూడా అని ఈ రోజులో మేము ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ పాలకులను చావడానికి అవసరం లేదు, బతకడానికన్నా కనీసం వీళ్ళు అవకాశం ఇవ్వాలంటే రాబోయే రోజుల్లో అతి తక్కువ రోజుల్లోనే మా గ్రామాల యొక్క చెరువులు నింపి తాగునీరు అందించి మా యొక్క దాహ తీర్చాల్సిందిగా ప్రభుత్వ పెద్దలను వేడుకుంటున్నాం.